అంటే ఇప్పుడు ఆ నర్వ్స్ కి ఏదైతే పెయిన్ వస్తుందో అది రాకుండా కంప్లీట్ గా ఆ, బ్లాక్ ఇప్పుడు ఏం చేసేస్తారు. చేస్తుంది ఇది? ఇప్పుడు నరం డ్యామేజ్ అయింది. నరం డ్యామేజ్ అయిపోతే దాని నుంచి వెళ్ళే సిగ్నల్స్ పెయిన్ఫుల్గా ఉంటాయి. అవే మనకి పిన్స్ అండ్ నీడిల్స్, బర్నింగ్ సెన్సేషన్. అవి అక్కడ డ్యామేజ్ అయినప్పుడు వెళ్ళే పెయిన్ సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది, అబ్బా మంట స్టార్ట్ అయిందిరా బాబు అని. ఉమ్, ఆ పెయిన్ సిగ్నల్స్ని ఒక్కటనే మటుకు ఆ నర్వ్ మీద మనం ఈ ట్రీట్మెంట్ చిన్న ఇంజెక్షన్తో చేస్తే ఆ పెయిన్ సిగ్నల్స్ని ఆపుతుంది. నరాన్ని ఏమి రీమోడల్ చేయదు, నరాన్ని ఏమి రిపేర్ చేయదు. ఆ సిగ్నల్స్ ఆపుతుంది. అట్లీస్ట్ అది ఆపితే మంటలు తగ్గుతాయి. ఉమ్. సో అలా ఇది మంచిగా, అంటే ఒక మంచి ఆల్టర్నేటివ్ అయింది ఇది కూడా. ఎందుకంటే వేరేది ఏం లేదు ఇంతకుముందు. ఏం సర్జరీ ఉందా? చేయలేవు. ట్యాబ్లెట్లు ఉన్నవి ఇవే, ప్రపంచం నిండా 5-6 ట్యాబ్లెట్లే. ఇంక వేరే ఏమున్నాయి? ఏ పద్ధతి వల్లను ఇది కంట్రోల్ అయ్యే అవకాశం లేదు. మనిషి మొండోడైతే భరిస్తూ ఉంటారు, కానీ భరించలేని వాళ్ళు. తర్వాత మీరు ఇందాక ఉన్నట్టు ఫస్ట్ మంటలు, తర్వాత తిమ్మిరి, మొద్దుబారి వచ్చినప్పుడు చెప్పులు వేసుకోలేరు, ఇప్పలేరు, చెప్పులు వేసుకున్నట్టు ఫీలింగ్ కూడా ఉండదు. అది ఇంకా లేట్ స్టేజ్. కానీ ఆ ఇబ్బందిని మటుకు తగ్గించే ఒక మంచి ట్రీట్మెంట్ ఈ పల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. కాకపోతే ఏంటంటే ఆ ఎన్సిఎస్లో, నర్వ్ కండక్షన్ స్టడీస్లో ఆ నర్వ్ని ఐడెంటిఫై చేయాలి. దాన్ని మనం స్కాన్లో బాడీలో ఐడెంటిఫై చేయాలి. ఇష్టం వచ్చినట్టు వేరే ఏ నర్వ్ చేస్తే లేనిపోని కూడా ఆ నర్వ్ని మళ్ళీ స్టిమ్యులేట్ చేసుకోవాలి. పేషెంట్కి నొప్పి వస్తుందా లేదా అని కరెక్ట్ కనుక్కోవాలి. ఇదే నర్వ్ అని తెలిసిన తర్వాత దానికి ట్రీట్మెంట్.